లిస్టింగ్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ వస్తున్నట్లయితే మనం ఏ విధంగా మనం లిస్టింగ్ చేయాలి, ఒక సెల్లర్గా మనం ప్రోడక్ట్ అనేది ఎలా లిస్టింగ్ చేయాలనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి లిస్టింగ్ చేయడం విధానం ఎలా మనం. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇన్వర్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లోడ్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. అప్లోడ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాత ప్రోడక్ట్ ఇమేజ్, ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇమేజ్ అనేది తీసుకుంటుంది, ఎలాంటి ఇమేజ్ అనేది లోగో ఏదైనా ఉంటే ఇమేజ్ అనేది తీసుకోదు, ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అనేది ఫొటోస్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. 2 ఫొటోస్ 3 ఫొటోస్ మీరు ఎన్నైతే 4 కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఫొటోస్ అనేది. ఇక్కడ వచ్చేసి మీరు ప్రోడక్ట్ నేమ్, సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి నేను చిన్ను టెక్స్టైల్ అని నేను ఇక్కడైతే టైప్ చేస్తున్నాను. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి మీకు ఏదైనా నేమ్ ఉంటుంది కదా, సో మీరు ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా మీరు దాని నేమ్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడైతే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ వచ్చేసి మీరు అంటే శారీ ఎలాంటి క్వాలిటీ ఎలాంటిది అండ్ పట్టు శారీ అనేది ఎలాంటి శారీ, ఇది కాటనా, సో అలాంటి మనం అనేది ఇక్కడ మనం క్లాత్ ఫ్యాబ్రిక్ గురించి మనం ఇక్కడైతే మెన్షన్ చేయాలి. నేనైతే ఇక్కడ పట్టు శారీ విత్ బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అనేది నేను ఇక్కడైతే టైప్ అయితే చేస్తున్నాను. సో బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ బిగ్ బార్డర్ అనేసి నేనైతే మెన్షన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే మనం మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెయిట్ కంపల్సరీ, మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్లో మీరు వెయిట్ చూసి పెట్టండి ఇక్కడ. సో మనకి వెయిట్ అనేది కంపల్సరీ మనకి ఇక్కడైతే నేనైతే 300 గ్రామ్స్ అయితే నేను ఇక్కడ వెయిట్ అనేది నేను టైప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ రన్నింగ్ బ్లౌజ్ ఇవన్నీ మనం బార్డర్ ఉందా లేదా అనేసి మనం ఇవన్నీ అయితే ఇవ్వాలి. నేనైతే టెంపుల్ బార్డర్ అనేసి ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ ఎలాంటిది అది, ఇంకా మనకి కలర్ ఎలాంటిది అది అనేసి ఇక్కడ ఉంది. నేనైతే గ్రీన్ అనేది సెలెక్ట్ చేసిన కలర్ అనేది. సో జెనరిక్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ శారీస్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. నెట్ క్వాంటిటీ అంటే మీరు ఎన్ని ప్యాక్ కాంబోనా లేకపోతే సింగల్ అనేది ఉంటుంది. ఇక్కడ నేనైతే సింగల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి బనారస్ ఇట్లా మనం క్లాత్ గురించి మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆ క్లాత్ ఏంటిది అనేది మనం ఎక్కడైతే మెన్షన్ అయితే చేయాలి ఖచ్చితంగా అయితే. సో మనం ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మనకి ఎర్రర్ అనేది రాదనమాట. సో ఒకవేళ మనకి లోగో అట్లా ఏమన్నా ఉంటే ఎర్రర్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి శారీ ఫ్యాబ్రిక్, సో నేనైతే బనారసి సిల్క్ అని పెట్టాను. ట్రాన్స్పరెన్సీ అంటే ట్రాన్స్పరెన్సీ ఇది ఉందా లేదా అంటే ఇది నో అంటే లేదు కాబట్టి నేను నో అని అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే. సో ఇక్కడ సిల్క్ ఎలాంటిది అంటే నేను బనారసి అని తీసుకున్నాను, ఫ్రీ సైజు. దాని తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సిన ప్రైస్ ఏంటి అనేది, మీరు ఎంతకి మీరు సేల్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ప్రైస్ అనేది ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ ప్రైస్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ప్రైస్ అనేది ఎంటర్ చేస్తే మీషో ప్రైస్ 599 అంటే రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ అనేది ఆల్రెడీ వాళ్ళు తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒకవేళ కొంతమంది రిటర్న్ ఆప్షన్ లేకున్నా కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. సో అందుకని ఖచ్చితంగా ఆ అమౌంటే మనకు వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు స్టైల్ కోడ్ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి నేను గ్రీన్ మీకు ఏదో ఒక నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే 110 అనేసి నేను ఇక్కడైతే ఎంటర్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతావన్నీ ఆప్షనల్, అవన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. ఇక్కడ ఫ్రీ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి నేను ఈ ఫ్రీ సైజ్ దగ్గర మీరు ఒకవేళ ఇక్కడ శారీ సైజ్ మెన్షన్ ఇక్కడ నేను చూపించాను కదా 5.5 ఇట్లా మీటర్ అట్లా కాకుండా మీరైతే ఇక్కడ ఒక నంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ ఎస్కేయు ఐడి దగ్గర కూడా మీరు ఏదో ఒకటి నేమ్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్యాటలాగ్ అనేది పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ క్యూసీఏలోకి సెండ్ చేసినామన్నమాట. మనమైతే క్యూసీ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఆ క్యూసీ అనేది టైం పడుతుంది. అంటే నేను ఈవినింగ్ టైం రికార్డ్ చేశాను కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే నాకు టైం అయితే తీసుకుంది. దాని తర్వాత నేను రికార్డ్ అయితే మళ్ళీ చేశాను, స్క్రీన్ రికార్డ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పబ్లిష్ అయితే అయ్యింది, క్యూసీ పాస్ అయిందనమాట, ఎర్రర్ ఎక్కడ రాలేదు. సో అలా అండి మనం ఏదైనా ప్రోడక్ట్ అనేది లిస్టింగ్ చేయాలంటే ఇలా మీరు లిస్టింగ్ చేయండి, అప్పుడు మీకు ఎర్రర్ అనేది రాదు. సో మీకు క్లియర్గా అని అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఎర్రర్ రాకుండా మనం ఎలా అప్లోడ్ చేయాలనేది నేను క్లియర్గా అయితే మీకు చూపించాను, మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి అయితే ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ.